హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వన్ డే ట్రిప్ ఫ్రమ్ గుంటూరు టు మంగళగిరి టు విజయవాడ. ఎక్కడికి వెళ్ళామో చూద్దాం రండి. ఇది వచ్చేసి పానకాల స్వామి టెంపుల్, మంగళగిరి కొండపైనండి. దూరంగా కనిపిస్తుంది కొండ కింద. దీని గాలిగోపురం వచ్చేసి చాలా హైట్లో ఉంటుందని చెప్పుకుంటారండి. చూపిస్తాను. కొండపైన గుడి ఇలా ఉంటుందండి. వీడియో తీయటం కుదరలేదు. కిందగా గోపురం కనిపిస్తున్న దాంట్లో నరసింహస్వామి ఉంటారండి. పైనగా కనిపిస్తున్న దాంట్లో రాజలక్ష్మి అమ్మవారు ఉంటారు. ఇక్కడ స్వామి ఇలా ఉంటారండి. పానకాల స్వామి అంటున్నాం కదా, మేము ఇక్కడ టికెట్ తీసుకున్నామండి. ఒక జగ్గుతో పానకం ఇచ్చారు. తీసుకువెళ్ళి పూజారికి ఇచ్చామండి. గోత్రనామాలు చదివి స్వామి నోట్లో కొంచెం పానకం పోసి మిగతాది మనకి ప్రసాదంగా ఇచ్చారండి. అక్కడే బాటిల్ అమ్ముతున్నారండి. ఆ బాటిల్లో పోసుకున్నాము. కొండ కింద గుడి వచ్చేసి ఇలా ఉంటుందండి. లక్ష్మీ సమేత నరసింహస్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ. చాలా విశాలంగా ఉందండి గుడి అయితే. పానకం అయితే నాకు చాలా టేస్ట్గా అనిపించినవండి. నాకు పైకి వెళ్ళినప్పుడు కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించినవండి. అందుకే నేను పైన వీడియో తీయలేదు. ఆ పానకం తాగిన తర్వాతే నాకు కొంచెం హుషారు వచ్చిందండి. మంగళగిరి నుంచి విజయవాడకి వెళ్ళే రూట్లో ఉండవల్లి కేవ్స్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి కేరళలో పద్మనాభస్వామి ఉంటారు కదండి, శేషపాన్పు మీద అలా పడుకున్నట్లు అలాంటి విగ్రహం ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇది ఎంట్రన్స్ అండి. దీనిపైన కూడా సిట్టింగ్ ఉంది. ఇది వచ్చేసి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ ఉంటుందండి. అది వచ్చేసి ఏసీ కాబట్టి క్లోజ్డ్గా ఉందండి. దానిపైన ఉన్న ఓపెన్ సిట్టింగ్ అండి. ఇది నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అని చెప్పేసి మేము ఇక్కడ తీసుకున్నాము. అక్కడే కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత విజయవాడ భవానీ ఐలాండ్కి వెళ్ళామండి. అంటే బోటింగ్ అని వెళ్ళాం, కానీ పర్మిషన్ కూడా వచ్చిందంట, కానీ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఇది 2 months బ్యాక్ వీడియో. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అక్కడే కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా విజయవాడలో డిమార్ట్ ఒకటి కొత్తది పెడితే అక్కడ గ్రోసరీ అవి తీసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.